ఇక మరోవైపు బీసీలకు సంబంధించినటువంటి అంశం భారీగా చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా, ఇటు రాష్ట్రంలో ఇంకెక్కువ. అయితే తెలంగాణలో ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఏం చేద్దాం, ఏం కథ అని చెప్పేసి మొత్తం కూడా బీసీలు పూర్తిగా చైతన్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఓసీలు నెత్తిపీదికి ఎత్తుకుంటున్నారు. ఎందుకు ఎత్తుకుంటున్నారు అంటే ఓట్లన్నీ కూడా బీసీల దగ్గర ఉన్నాయి. 62% మంది బీసీలు ఉన్నారు. తర్వాత ఇక ఎస్సీ ఎస్టీ సోదరుల్ని కలుపుకుంటే ఇక అసలు యాక్చువల్గా తిరుగులేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ బీసీ ఉద్యమాలను నడుపుతామని చెప్పేసి వాళ్ళని ఎత్తునికి ఎత్తుకుంటున్నారు. ఇక్కడ కల్వకుంట్ల కవిత కానీ, తర్వాత ఇంకొకరు కానీ ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా బీసీ ఉద్యమాన్ని దెబ్బగొట్టడమే. అంటే దెబ్బగొట్టడంలో భాగంగా వాళ్ళు ఎత్తుకున్నట్టు వేసి తర్వాత బీసీలకు సంబంధించినటువంటి ఐక్యతని మొత్తం కూడా చీల్చేటువంటి కుట్రలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా బలమైనటువంటి ఉద్యమం వచ్చినప్పుడు, ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు ఆ ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి, ప్రజా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి రకరకాల శక్తులు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే అక్కడ కొంతమంది ఎత్తుకున్నటువంటి ఈ బీసీ నినాదం ఏదైతే ఉందో అందులో కుట్ర దాగి ఉంటుంది. ఎందుకనంటే బీసీలు ఒక్కటిగా మొత్తం కూడా సంఘటితమైతే, అన్ని కులాలు కలిసి మేమంతా ఒక్కటే అని చెప్పేసి సంఘటితమైతే, వీళ్లకు ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరు జత కలిస్తే ఇక పరిస్థితిని ఎవరు ఆపలేరు ఇక. కాబట్టి అటువంటి కుట్రలు జరుగుతూ ఉంటాయి. కొన్ని పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తూ ఉంటాయి, కొన్ని శక్తులన్నీ కూడా కుట్రలు చేస్తూ ఉంటాయి ఈ బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి. ఎప్పుడైనా చరిత్రలో మనం చూసుకుంటే ఏ ఉద్యమం వచ్చినా కానీ అటువంటి కుట్రలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ కుట్రల్ని పసిగట్టినప్పుడు 100% ఉద్యమం అనేటువంటిది, లేకపోతే ఆ నినాదం అనేటువంటిది బలంగా వినిపిస్తుంది, విజయవంతం అవుతుంది, 100% విజయవంతమే అవుతుంది. కాబట్టి ఈ కుట్రల్ని గమనించాల్సినటువంటి అవసరం, కుట్రల్ని గమనించాల్సినటువంటి బాధ్యత బీసీ సమాజం పైన, తర్వాత తోటి సమాజం పైన, ఎస్సీ ఎస్టీ మిత్రుల పైన ఉంటుంది 100%. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తే అర్థమవుతుంది, అంటే లోతుగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. కొన్ని ఏంటంటే అసలు యాక్చువల్గా కొన్ని ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ ఎట్లుంటాయంటే నిజంగా కొట్లాడుకున్నట్టే అనిపిస్తుంది, నిజంగా వాళ్ళు మొత్తం చంపుకున్నట్టే, పొడుచుకున్నట్టే, ఇట్లా రకరకాలుగా ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి బయట. కానీ అసలు యాక్చువల్గా దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అసలు యాక్చువల్గా దాని వెనుక జరుగుతున్నటువంటి తంతు ఏంది అనేటువంటిది కీన్గా అబ్జర్వ్ చేస్తే మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి ఎత్తుకున్నటువంటి ఉద్యమం అంటే ఇప్పుడు గతంలో ఉద్యమాలు వచ్చినాయి అంటే అసలు యాక్చువల్గా తెలుగు సాహిత్యంలో, నేను తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి విద్యార్థిని కాబట్టి, పరిశోధకుని కాబట్టి, తెలుగు సాహిత్యంలో అనేక రకాలైనటువంటి వాదాలు వచ్చినాయి. స్త్రీవాదం వచ్చింది, ఎందుకంటే స్త్రీలు అణచివేతకు గురవుతుందని చెప్పేసి స్త్రీవాదం వచ్చింది. తర్వాత ఇక్కడ దళితవాదం వచ్చింది, మైనార్టీ వాదం వచ్చింది, తర్వాత ఇట్లా రకరకాలుగా వాదాలు వచ్చినాయి. ఆ తర్వాత బీసీ వాదం కూడా వచ్చింది. ఈ వాదాలు ఎప్పుడు వస్తుంటాయి అంటే, వాదాలు వచ్చినప్పుడు ఆ వాదాలకు సంబంధించినటువంటి మనుషులు, అంటే స్త్రీవాదానికి సంబంధించి స్త్రీలే, అంటే స్త్రీవాద రచయితలు వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళ రచనల ద్వారా, వాళ్ళ ప్రసంగాల ద్వారా అంటే ఏదైతే మహిళా చైతన్యాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు స్త్రీలకు మద్దతుగా పురుషులు కూడా కొంతమంది రాస్తూ ఉంటారు. ఇప్పుడు చలం లాంటి వాళ్ళ నవలల్లో ఎక్కువగా స్త్రీవాదం కనిపిస్తుంది. ఈ స్త్రీవాదంలో స్త్రీని సపోర్ట్ చేస్తూ అంటే ఆ రచనలు కానీ తర్వాత ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. దాన్ని ఏమంటారంటే సంఘీభావం తెలపడం అంటారు. అంటే వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటే అది స్త్రీవాదం అయితే, తర్వాత దీనికి సంఘీభావంగా కూడా కొన్ని రచనలు వస్తూ ఉంటాయి. అంటే పురుషుల నుంచి స్త్రీలకు ఇట్లా సంఘీభావంగా రచనలు వస్తాయి. తర్వాత దళితవాదానికి ఇక్కడ బీసీలు కానీ ఇట్లా ఇంకా మిగతా సామాజిక వర్గాలు కానీ మద్దతు ఇస్తూ ఉంటే అది కూడా సంఘీభావంగా ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు బీసీ వాదానికి సంబంధించి ఇప్పుడు ఉద్యమం మొత్తం కూడా వస్తున్నప్పుడు బీసీలు ఉద్యమం చేసుకుంటారు, తప్పేం కాదు, అప్పుడు బీసీ వాదం బలపడుతుంది. కానీ వేరే వాళ్ళు ఎత్తుకున్నప్పుడు దాన్ని సంఘీభావంగా చెప్పుకోవచ్చు. కానీ మేమే బీసీలం అన్న కంటే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా డ్రామాలు, వాటిని పసిగట్టాల్సినటువంటి అవసరం, పసిగట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మేమే అని చెప్పేసి అనుకున్నారంటే 100% అక్కడ మోసం జరుగుతున్నట్టు లెక్క. ఇప్పుడు స్త్రీవాదానికి సంబంధించిన మద్దతు తెలిపినప్పుడు మేమే స్త్రీలం అని చెప్పేసి ఎక్కడ కూడా ఏ రచయిత కానీ ఏ కవి కానీ చెప్పడు. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, మేము మద్దతుగా ఉంటున్నామని చెప్పేసి ఒక సంఘీభావాన్ని ప్రకటిస్తూ వాళ్ళ రచనలు ఉంటాయి. ఇక్కడ మైనార్టీ వాదం కానీ లేకపోతే ఇంకా రకరకాల వాదాలు వచ్చినప్పుడు ఆ వాదాలకు సంబంధించి అట్లా ఉంటుంది. అయితే ఇక్కడ బీసీ వాదానికి సంబంధించి ఏమవుతుందంటే
బీసీలను బీసీలు కాపాడుకుంటే బీసీలు సంఘటితమైతే చాలా మంచిది. కానీ మేమే బీసీల కంటే ఎక్కువ ఇంకా బీసీ ఉద్యమాన్ని మేమే ముందుకు తీసుకోవద్దనేటువంటి కలరింగు కొంతమంది ఇస్తూ ఉంటారు. ఈ కలరింగ్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఈ సంఘటితమవుతున్నటువంటి బీసీ సమాజాన్ని ముక్కలు చేయాలి, మొత్తం కూడా చీల్చాలి. ఈ చీల్చడం ద్వారా మొత్తం కూడా ప్రయోజనం పొందాలి. ఎవరు ప్రయోజనం పొందుతారో, ఎవరైతే ఆ ముసుగులో ముందుకు వస్తూ ఉన్నారో వాళ్ళు ప్రయోజనం పొందడానికి ఈ కుట్రలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తే, జాగ్రత్తగా పరిశీలిస్తే 100% అర్థమవుతుంది. కాబట్టి బీసీ సమాజం దీన్ని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుంటే మంచిది. ఇంకా